హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించి కొన్ని ప్రశ్నలు వివరించడం జరిగినది. ఇది రాబోయే డిఎస్సిలో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఫార్మేషన్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్తో 4 గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తున్నాం. 4 గ్రాండ్ టెస్ట్లు కలిపి 100 రూపీస్ ప్యాకేజీతో మేము లాంచ్ చేయబోతున్నాం. ఒకవేళ నచ్చినట్లయితే ఈ నెంబర్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ క్వశ్చన్ చూసిన తర్వాత మీ నిర్ణయం తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకొనుము అని అడిగాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకొనుము అని అనడం జరిగింది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే జ్యూస్ కింగ్ ఆఫ్ గాడ్ అని, బి డెమిటర్ గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అని, సి అపోలో గాడ్ ఆఫ్ మ్యాన్ అని, డి అచిలిస్ మ్యాన్ ఆఫ్ ఎయిమ్ అని, ఈ జ్యూస్ కింగ్ ఆఫ్ గేమ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ బి డిఈ అవును. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే ఏఈసి అవును, డిబి కాదు. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే సిడి కాదు, ఏబిఈ అవును. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే సిడి అవును, ఏబిఈ కాదు అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకేనా ఫ్రెండ్స్, సిడి కాదు, ఏబిఈ అవును. సిడి ఎందుకు కాదో చూద్దాం ఒకసారి. సి చూసుకున్నట్లయితే అపోలో గాడ్ ఆఫ్ మ్యాన్ అని ఇచ్చాడు. ఇక్కడ అపోలో అంటే గాడ్ ఆఫ్ స్కై, ఆకాశ దేవుడు అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ డి చూసుకున్నట్లయితే అచిలిస్ మ్యాన్ ఆఫ్ ఎయిమ్ అని అడిగాడు. ఇక్కడ మ్యాన్ ఆఫ్ ఎయిమ్, కానీ ఇక్కడ అచిలిస్ అంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండు తప్పు. నెక్స్ట్ ఏబిఈ చూసుకున్నట్లయితే ఏ వచ్చేసి జ్యూస్ కింగ్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బి చూసుకున్నట్లయితే డెమిటర్ గాడ్ ఆఫ్ అగ్రికల్చర్, ఈయన వ్యవసాయ దేవుడు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ చూసుకున్నట్లయితే జ్యూస్ కింగ్ ఆఫ్ గేమ్స్ అంటే రాజులకి రాజు, గేమ్స్ యొక్క రాజు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది ఇచ్చిన అంశాలు వరుస క్రమంలో అమర్చండి అని అడిగాడు. ఇక్కడ ఏది వరుస క్రమంలో, ఇక్కడ ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చమని అడగడం లేదు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే నోరు అన్నవాహిక, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. ఓకేనా ఫ్రెండ్స్, బి చూసుకున్నట్లయితే నోరు గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయం. సి చూసుకున్నట్లయితే జీర్ణాశయం, అన్నవాహిక, గ్రసని, నోరు. డి చూసుకున్నట్లయితే నోరు, చిన్న ప్రేగు, అన్నవాహిక, పెద్ద ప్రేగు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్, నోరు, తర్వాత గ్రసని, తర్వాత అన్నవాహిక, తర్వాత జీర్ణాశయం వరుస క్రమం. ఆరోహణ అవరోహణ అంటే మళ్ళీ తర్వాత అది వేరుగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది ఇవ్వబడిన అంశాలను జతపరచండి అని అడిగాడు. ఈ క్రింది ఇవ్వబడిన అంశాలను జతపరచండి. ఓకేనా ఫ్రెండ్స్, వైఎంసిఏ ఏ వచ్చేసి 1920, రెండవది చూసుకున్నట్లయితే జీసీపీఈ, బి చూసుకున్నట్లయితే 1938, 3 చూసుకున్నట్లయితే సిసిపిఈ వచ్చేసి 1931, 4 చూసుకున్నట్లయితే డిఐపిఈ, డి చూసుకున్నట్లయితే 1932. వీటిని జతపరచమన్నాడు, అంటే ఒకదానికొకటి ఏది వరుస క్రమంలో జతపరచమన్నాడు. దీనికి చూసుకున్నట్లయితే ఆప్షన్ బి దీనికి ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ బి. ఆప్షన్ బి ఎందుకంటే వైఎంసిఏ వచ్చేసి 1920లో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ జీసీపీఈ చూసుకున్నట్లయితే 1931లో ఏర్పడడం జరిగింది. అంటే దీనికి సి 2కి సి అని అర్థం. నెక్స్ట్ 3 చూసుకున్నట్లయితే సిసిపిఈ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 1932లో ఏర్పడడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, 4 చూసుకున్నట్లయితే టిఐపి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 1938లో ఏర్పడడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్. ఈ క్వశ్చన్ నచ్చినట్లయితే మీరు బాగా గమనించండి. గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మీ మెచ్యూరిటీ చాలా పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే మానవ శరీర కదలికల గురించి అధ్యయనం చేసే శాస్త్రం కిన్షియాలజీకి సంబంధించి ప్రాముఖ్యతను గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ కిన్షియాలజీకి సంబంధించి ప్రాముఖ్యత ఏంటి అని గుర్తించమన్నాడు. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే క్రీడా పనితీరును తగ్గించుకోగలం, ఆప్షన్ సి వచ్చేసి గాయాలు, ఆప్షన్
సి వచ్చేసి క్రీడా అవగాహన, ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్రీడా అవగాహన. మనము కిన్షియాలజీ ఉండటం వల్ల క్రీడా అవగాహన తెలుసు అనమాట. ఏ టైంలో ఏ గేమ్ నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అనే క్రీడా అవగాహన తెలుస్తుంది. క్రీడా పనితీరును తగ్గించుకోగలం అంటే క్రీడా పనితీరును తగ్గించుకోలేం, క్రీడా పనితీరును మెరుగుపరుచుకోగలం. ఓకే, క్రీడా పనితీరును మెరుగుపరుచుకోగలం, ఇది ప్రాముఖ్యత కానిది ఏంటంటే క్రీడా పనితీరును తగ్గించుకోగలం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ గాయాలు. ఈ కిన్షియాలజీ వల్ల గాయాల నివారణ మరియు గాయాలు కాకోకుండా ఉపయోగించే శాస్త్రం ఏది? కదలికలు బాగా ఉంటే గాయాలు తగలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నెగిటివ్ టర్మ్. ఓకే, ఐదవ ప్రశ్న చూసుకున్నట్లయితే మానవుని కీలు స్థానభ్రంశం చెందినప్పుడు అంటే డిస్లొకేషన్ సంభవించినప్పుడు సంభవించే రుగ్మతలు కాని దాన్ని అంటే సంభవించినప్పుడు నీకు ఏదైతే ఎఫెక్టివ్ అక్కడ కారణాలు అనమాట. రుగ్మతలు అంటే అక్కడ జరిగే నొప్పి కానీ ఇవన్నీ కూడా కారణాలే. ఇవి కాని దాన్ని ఎంచుకోమన్నాడు. ఒకటి ఆకారం మారుతుంది, ఆప్షన్ బి వచ్చేసి తీవ్రమైన కదలికలు, ఆప్షన్ సి వచ్చేసి పరిమితమైన కదలికలు, ఆప్షన్ డి వచ్చేసి తీవ్రమైన నొప్పి. ఇక్కడ కానిది అని అడిగాడు. ఇక్కడ అయ్యేవి ఏంది, కానీ ఏది చూసుకున్నట్లయితే నెక్స్ట్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకేనా ఫ్రెండ్స్, పరిమితమైన కదలికలు అంటే అక్కడ డిస్లొకేషన్ జరిగిన దగ్గర పరిమితమైన కదలికలు అని అడిగాడు. పరిమితమైన కదలికలు జరగవు. ఓకేనా ఫ్రెండ్స్, కదలికలు జరగవు, కొద్దిగా జరుగుతాయి. ఓకే, ఆకారం మారుతుంది. ఓకే, డిస్లొకేషన్ అయినప్పుడు ఆకారం మారుతుంది, రైట్. తీవ్రమైన కదలికలు సారీ ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్, తీవ్రమైన కదలికలు ఉండవు, తీవ్రమైన కదలికలు ఉండవు. అక్కడ ఏముంటాయి? పరిమితమైన కదలికలు ఉంటాయి, తీవ్రమైన నొప్పి ఉంటాయి. ఇక్కడ మూడు కూడా ఈ డిస్లొకేషన్ జరిగినప్పుడు సంభవించే రుగ్మతలు. కానీ ఏది అంటే తీవ్రమైన కదలికలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ కోసం మేము నిర్వహించే 4 గ్రాండ్ టెస్ట్ ప్యాకేజ్ ఓన్లీ 100 రూపీస్తో నిర్వహిస్తున్నాం. మీకు ఇష్టమైతే కింద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్పే చేసి మీరు నమోదు చేసుకోవచ్చు. ప్రతి సండే ఇది బాగా చదివే వాళ్ళకి బాగా ఉపయోగపడును. ఓకేనా ఫ్రెండ్స్.